చూడమ్మా కొత్త పెళ్లి కూతురా, నీ ఒంటి మీదున్న నగలు మాత్రం ఇచ్చేసాయి, లేకపోతే మొత్తానికే మోసపోతావు. నువ్వు కళ్ళు కనపట్లేదా? ఎవరా మాధవ్? ఎవరైతే హాస్పిటల్ తీసుకెళ్తాం పదండి. చాలా సీరియస్ ఇంజరీస్ అయ్యాయమ్మా. అతను మీకు ఏమవుతాడు? ఏమవుతారంటారేంటి డాక్టర్? దీని భర్త. డాక్టర్ రండి. నలభై 8 గంటల దాకా ఏమీ చెప్పలేం. ఎలక్ట్రిక్ షాక్ వల్ల మొత్తం నర్వస్ సిస్టమ్ బ్లాక్ అయిపోయింది. హార్ట్ కండిషన్ కూడా ఏం బాగాలేదు. అతను స్ప్రోలోకి వస్తేనే గానీ ఏ కండిషన్లో ఉన్నాడో చెప్పలేం. అసలు మనకెవరికి చెప్పకుండా మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడం ఏంటి? మళ్ళీ నువ్వే కావాలండవేంటి? పెద్దవాళ్ళు తన రాత్రులు మార్చగలరేమో కానీ తన మనసును మార్చలేరుగా. మహాలక్ష్మి నాతో రావడానికి రెడీగా ఉంది. రేపే తన వీసాకి అప్లై చేస్తాను. ఎరా అమ్మాయి నిజంగా నీతో లేచొస్తానందా? రేయ్, ప్రేమించిన వారితో వస్తానంటూ లేచి రావడం ఎలా అవుతుందిరా? ఒకవేళ జనం అనుకున్నా మేము లెక్క చేయం.
నా ఎంఎస్ సంగతి లీక్ అయిపోలేదు కదా? వేసేయ్. అట్టగేనమ్మా. అమ్మో, మర్డర్ చేయించేటట్టుంది. ఓహో, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్ టు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు మదర్లాండ్ థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. హార్టీ వెల్కమ్. అనవసరంగా టెన్షన్ పడ్డాను. మ్యాటర్ లీక్ అవ్వలా. వాట్ ఈస్ దిస్ ఆంటీ? రెడ్ కార్పెట్ అల్లుడు. రెడ్ కార్పెట్ అన్న విషయం నాకు తెలుసు. ఇది ఎందుకు వేశారు? నేను ఏమైనా క్లీన్ చేయాలా? క్లీన్ చెయ్యాలంటారేంటమ్మా? ఎంఎస్ కదా, దెబ్బ తగిలితే స్ప్రిట్ తో క్లీన్ చేస్తారు. ఓహో. అలవాటు కొద్దీ చెప్పుంటాడు. చూడలుడు, నువ్వేం క్లీన్ చెయ్యక్కర్లేదు. ఇండియా ధూళి కూడా నీ కాళ్ళకు తగలటానికి వెళ్ళలేదు. జస్ట్ నువ్వు వాక్ చేస్తే చాలు. ఏది ఒక్కసారి నడు. టేక్ దిస్, యు గో అవుట్. టింగ్ 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 టింగ్. అదేమిటి కింద పట్టారు? దెబ్బ తగిలిందా? కింద పట్టం కాదా ఆంటీ, నేను మొట్టమొదటిసారి ఇండియా వస్తున్నాను కదా, నాకు భారతదేశం అంటే ఇష్టం. అందుకని నేలని ముద్దు పెట్టుకున్నాను. మేరా భారత్ మహాన్. మా అల్లుడు గారు ఇక్కడే సొంతంగా హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారు. సొంతంగానా? ఏంటి డాక్టర్ కంగారు పడుతున్నారు? నేను ఇమీడియట్ గా హాస్పిటల్ పెట్టి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసి మీ పొట్టలో కత్తిరించుతారనుకున్నారా? నో 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 నో. మీలాంటి హాస్పిటల్స్ లో 1 year పనిచేసి ఆ తర్వాత గ్రేటెస్ట్ డాక్టర్ ని ప్రూవ్ చేసుకున్న తర్వాత హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. రెడీయా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీళ్ళెవరు? వార్డ్ బాయ్ సార్? కాదు సార్, మా హాస్పిటల్ చీఫ్ సర్జన్స్. ఓహో, ముందు మీరు ఆ కోట్లు వేసుకోండి. చెత్తలు కూడా కొనిపెట్టాం కదా. వెరీ గుడ్. మీ పేరేంటండి? జనార్దన్ ఎంఎస్. క్వాలిఫికేషన్ అడిగాను నేను. అప్పారావు అండి. పొట్ట మీద బెల్ట్ పెట్టారండి. చూసుకోయా. చూడండి డాక్టర్, సముద్రంలోంచి బకెట్ నీళ్లు తోడుకుంటే సముద్రానికి ఏమవుతుంది? వీళ్ళు ఎంత నేర్చుకుంటే నాకే లోటు ఉంటుంది? ఆంటీ, ఈ క్షణం నుంచి నేను మీ అల్లుండి కాదు, ఈ హాస్పిటల్ స్వీపర్. అందరూ ఒకేసారి రియాక్ట్ అయ్యారే, నా పాయింట్ క్యాచ్ చేశారనమాట. ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ అండి. వార్డ్స్కి వెళ్దామా? బయలుదేరదాం థ్యాంక్ యూ. ఇక్కడ సరిగా క్లీన్ చేయలేదు అనుకుంటా. గారు బాధ భరించలేకపోతున్నా, కాపాడండి. ఏంటయ్యా, ఏమైందయ్యా? పేగు మడత పడితే మడత తీయడానికి ఆపరేషన్ చేశారు. అది పుండై చీమ్ పెట్టి బాధ పెడుతుంది. మందించి కాపాడండి, లేకపోతే విచ్చి చంపేయండి. నీ సంగతి నేను చూస్తాను కదా. మిస్టర్ జనార్దన్. ఎస్ సార్. నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంఎస్. ఏ యూనివర్సిటీ? బెనారస్ యూనివర్సిటీ. చదివి పాస్ అయ్యావా? రికమెండేషన్? వాట్ డూ యూ మీన్ సార్? ఐ ఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ అని గుండెలు బాదుకుంటే సరిపోతాయా? నీకు నిజంగా దమ్ముంటే ఇది స్టెథోస్కోప్ అయితే ఇతనికి ఏమందిస్తావు చెప్పు. అతను మిమ్మల్ని అడుగుతుంటే నేనెందుకు చెప్తాను సార్? అదేనయ్యా, నువ్వు నా పొజిషన్ లో ఉంటే ఏమందిస్తావో చెప్పుకో. మీ పొజిషన్ నాకెందుకు వస్తుంది సార్? ఇదిగో, అసలు నీకు బుద్ధిందా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అవతల పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే నా పొజిషన్ కొట్టేయాలని చూస్తావా? అసలు నువ్వు డాక్టర్ వృత్తికి అన్యాయం చేస్తున్నావు. ఇతనికి మళ్ళీ ఆపరేషన్ చేసి నేను 5 నిమిషాల్లో నయం చేయగలను. కానీ నేను ఆపరేషన్ చేస్తే మీ ఇద్దరు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు మీరు? పోనీ నన్ను చెప్పమంటారా సార్? ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పారో సార్, నేనైతే ఫస్ట్ క్లీన్ చేసేసి ఫ్రెష్ గా బ్యాండేజ్ వేసి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చి అబ్జర్వేషన్ లో పెడతాను. ఆ పని చెయ్యి. సలహాలు ఇవ్వటం కాదు, నువ్వు కూడా. డాక్టర్కి ఉండాల్సిన కామన్ సెన్స్ కూడా లేదు నీకు. కమ్ ఆన్, నెక్స్ట్ 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 నెక్స్ట్. ఇస్పెటాస్ వచ్చిందా? వెరీ గుడ్. అయితే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. కలవరు 4 తీసేయి, ఆసు పెట్టి షో తిప్పు. పొజిషన్ ఏంటో మళ్ళీ ఫోన్ చేయి, చెప్తా. సార్, ఎవరండి మీరు? రేకాట పాపారావు తమ్ముణ్ణి, అప్పులప్పారావు అల్లుణ్ణి. నా పేరు ఏవీ రావు. నాకు అసలు ఏవీ రావు. ఎట్లా రావురా పై, మేము కూడా చూస్తాం. తొయ్యకండి అయ్యా, అప్పు తీసుకున్న వాల్యూ ఇయ్యండి. ఎందుకు లేదు భయ నీ వాల్యూ? వడ్డీతో సహా 2 లక్షలు. తలసిగా తరగ నా వాల్యూ 2 లక్షల. అవును. నాన్నాయ్, అమ్మాయి, అన్నాయికి ఎలా ఉంది? అన్న సంగతి తర్వాత, ముందు మా బాకీ సంగతి ఎందుకు తెలుసు. ఓ పక్క అన్నయ్య చావు బతుకుల్లో ఉంటే ఇలా అప్పులను వెంటేసుకుని హాస్పిటల్ మీద పడ్డావే, సిగ్గులేదురా నీకు? తల్లేసిగా తరగ ఒట్టు నాన్నాయి. బయట నేను ఇదే డైలాగ్ కొడితే కొట్టుకుంటూ తీసుకొచ్చారు. నువ్వు వీళ్ళ సంగతి చూడు, నేను అన్నాయిని చూస్తా.
ముందు నీ అబ్బ చేత బాకీ కట్టిస్తానని ఒప్పించి అప్పుడు గదులు. చెప్పు తీసు కొడతాను. ఎవరా కట్టేది? నన్ను అడిగిచ్చారా? పందాలకి ప్యాకెట్లకి ఇక్కడ అప్పులు ఎవరో తీర్చరో పండాదులకి. ఇట్లాంటి వాళ్ళని మస్తు మందిని చూసినాం, ఎట్లా అయ్యారో చూద్దాం రా. నడవండి. టేకింగే అబ్బని అన్నని అప్పులాళ్ళు గుర్తు చేశారా? రే, కొడుకులు తీరుస్తారని అప్పులు చేసి చచ్చే తండ్రులున్నారు గాని ఇలా చేసిన అప్పులకి తండ్రిని పిక్కు తినే కొడుకువి నువ్వేరా? అమ్మాయి హలో, డైమండ్ పీనా అయితే సెంటర్ లో పెట్టే 6 మూసే క్యాష్ డౌన్ చేపిచ్చేయి. ఆట ఫోన్ లోనే ఆడేస్తావా? నీ కొడుకు ఆల్ రౌండర్ అమ్మాయి, ఒకేసారి 3 క్లబ్బుల్లో ఫోన్ లోనే షో తిప్పుతాడు. అమ్మాయి అప్పు సంగతి నేను చూసుకుంటాను. ముందు వెళ్ళి అన్నయ్య చూసిరా. హలో, మిస్టర్ శ్రీరామ్, అటు చూడండి. ఆవిడెవరో గుర్తుపట్టగలరా? ఈయన గుడ్. ఆవిడెవరో తెలుసా? ఇక నుంచి అతను హాస్పిటల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటే. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. తనంతట తను లేవలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, మామూలుగా మాట్లాడలేడు. మా వాడు మామూలు మనిషి కాలేడా డాక్టర్? అలా ఎందుకు అనుకోవాలి? మన ట్రీట్మెంట్ మనం చేద్దాం. రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. థ్యాంక్ యూ డాక్టర్. చూడు మహాలక్ష్మి, మాకంటే ఎక్కువగా అతని బాధ్యత నీ మీదే ఉందమ్మా. ఈవిడ వల్లే కదండి నా బిడ్డకి గతి పట్టింది. నష్టం కూడా ఆవిడకే కదమ్మా ఎక్కువ జరిగింది. చూడమ్మా, ఇక నుంచి అతన్ని భర్తలా కాదు, కన్న బిడ్డలాగా చూసుకోవాలి.